అందరికీ నమస్కారం. నేను షణ్ముఖ్ మీరు చూస్తున్న తెలుగు పడక ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఫ్రీ బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అయితే చెప్తాను, అలాగే మొబైల్ యాప్స్ని కూడా చెప్తాను. నేను మీకు ఒకవేళ మీరు మొబైల్ యాప్స్ కోసం వచ్చుంటే నేను టైం స్టాంప్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా టైం స్టాంప్ యూస్ చేసి మొబైల్ యాప్స్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు. ఫస్ట్ మనం ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని అయితే చూద్దాం. పీసీస్ కోసము నేనైతే ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ పీసీస్కి ఏవైతే ఉన్నాయో వాటిని నేను 3 సెక్షన్స్కి అయితే డివైడ్ చేశాను. ఒకటి వచ్చేసరికి బిగినర్స్, సెకండ్ స్కిల్డ్ అండ్ థర్డ్ది ప్రొఫెషనల్. మీరు బిగినరా, స్కిల్డా, ప్రొఫెషనల్ అని ఎలా తెలుసుకోవాలని కూడా చెప్తాను. ఒకవేళ మీకు వీడియో ఎడిటింగ్లో లెస్ దెన్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు బిగినర్, అదే మీకు 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు స్కిల్డ్, అదే ఒకవేళ మీకు మోర్ దెన్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ప్రొఫెషనల్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకున్న మీకు నేను చెప్పే సాఫ్ట్వేర్స్లో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పిన లిమిట్ని బట్టి. అండ్ మీకు ఇబ్బంది ఏం లేదు, మీరు బిగినర్ అయినా కూడా మీరు డైరెక్ట్గా ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు. మీరు త్వరగా అడాప్ట్ అయ్యేట్టుంటే అది మీ ఇష్టం, మీ చాయిస్. అండ్ ఓకే, ఫస్ట్ మనం బిగినర్ సాఫ్ట్వేర్ చూద్దాం. బిగినర్ సాఫ్ట్వేర్స్లో నేను ఫస్ట్ డిస్కస్ చేసేది కేడెన్ లైవ్. బికాస్ కేడెన్ లైవ్ అనేది మీకు చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. అంటే మీకు ఇంతవరకు వీడియో ఎడిటింగ్లో అసలు ఎక్స్పీరియన్స్ లేదు అండ్ మీరు ఫస్ట్ టైం ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో మీరు కేడెన్ లైవ్ని ఖచ్చితంగా ట్రై చేయాలి. నేనైతే దీనికి 3 out of 10 రేటింగ్ అయితే ఇస్తాను. ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి మీకు స్టార్టింగ్ బిగినర్స్కి సంబంధించి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే బిగినర్ ఐడియాలజీ ప్రకారం అయితే 10/10 ఇవ్వచ్చు. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఐడియాలజీ ప్రకారం దీనికి 3/10 రేటింగ్ అయితే ఇస్తున్నాను నేను. అండ్ మీకు ఏదైతే చాలా బాగుంటుంది, మీరు జస్ట్ స్టార్ట్ చేస్తున్నట్టయితే వీడియో ఎడిటింగ్ని మీకు కేడెన్ లైవ్ చాలా బాగా పనికొస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి నేను ఓపెన్ షాట్ని అయితే చెప్తున్నాను. ఓపెన్ షాట్ చాలా మంచి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఇట్స్ ఓపెన్ సోర్స్. మీకు మల్టీ ట్రాక్ ఎడిటింగ్ అన్నిటికీ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎఫెక్ట్స్ ఆల్సో కూడా మీరు జస్ట్ స్టార్ట్ చేస్తున్నట్లయితే సేమ్ లైక్ కేడెన్ లైవ్. మీరు కొత్తగా ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, లేదా చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, కొత్తగా ఏదైనా చేస్తున్నారు అండ్ మీ సిస్టమ్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ లో కాన్ఫిగరేషన్ సిస్టమ్ మీకు ఇబ్బంది లేదు, ఓపెన్ షాట్ చాలా బాగా రన్ అవుతుంది ఎలాంటి సిస్టంలో అయినా సరే. అండ్ దీనికైతే నేను 3.25 out of 10 రేటింగ్ అయితే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఐమూవీ, మ్యాక్ఓఎస్లో ఐమూవీ ఉంటుంది కదా. ఐమూవీ మీకు ఫ్రీగా వస్తుంది మ్యాక్బుక్స్లో కానీ, మ్యాక్స్లో కానీ, ఐఫోన్స్ అండ్ ఐప్యాడ్స్లో. సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే ఐమూవీ మ్యాక్ఓఎస్ వర్షన్. సో అదైతే మీకు చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర మ్యాక్బుక్ ఉంది, మీరు జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, లేదా మీరు జస్ట్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు అండ్ మీ దగ్గర ఒక మ్యాక్బుక్ ఉంది, సో ఈ రెండు కనుక ఓకే అనుకుంటే మీరు ఐమూవీ మ్యాక్ఓఎస్ని అయితే యూస్ చేయొచ్చు. అండ్ నేను దీనికి రేటింగ్ 3.25 out of 10 ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీటన్నిటిలోకి బిగినర్ సాఫ్ట్వేర్లో నాకు బెస్ట్ అనిపించింది మాత్రం ఎన్సిహెచ్ వీడియో ప్యాడ్ వీడియో ఎడిటర్. నేను ఫస్ట్ అయితే యూస్ చేసిన సాఫ్ట్వేర్, నేను ఫస్ట్ టైం వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటే యూస్ చేసింది ఎన్సిహెచ్ వీడియో ప్యాడ్ వీడియో ఎడిటర్. అండ్ నాకు ఇది చాలా ఇష్టమైన సాఫ్ట్వేర్. అండ్ దీనికి కూడా నేను రేటింగ్ 3.25 out of 10 అయితే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనము స్కిల్డ్ సాఫ్ట్వేర్స్లోకి అయితే వెళ్దాం. సో స్కిల్ సాఫ్ట్వేర్స్లో కానీ మీరు చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ప్లేస్లో షార్ట్ కట్ అని అయితే చెప్తున్నాను. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ చాలా బాగా వర్క్ అవుతుంది. కాకపోతే నేను దీనికి రేటింగ్ ఓన్లీ 4.5 out of 10 అయితే ఇస్తున్నాను. డ్యూ టు ల్యాక్ ఆఫ్ సమ్ ఫ్యూచర్స్. వర్క్ చేసేటప్పుడు కొంచెము ఇరిటేటింగ్గా ఉంటుంది. ఆల్రెడీ ప్రీమియర్ ప్రో ఎవరైతే యూస్ చేస్తుంటారో, ఫైనల్ కట్ ప్రో ఎవరైతే యూస్ చేస్తుంటారో, అట్లీస్ట్ డావిన్సీ ఆర్ హిట్ ఫిల్మ్ ఎవరైతే యూస్ చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇరిటేటింగ్ అయితే ఉంటుంది. సో దీనికి నేను 4.5 out of 10 రేటింగ్ అయితే ఇస్తున్నాను. అండ్ సెకండ్ వచ్చేసరికి ఆలు వీడియో ఎడిటర్. అండ్ దీంతో కూడా మీకు సేమ్ షార్ట్కట్లో ఉండే ప్రాబ్లమ్స్ లైట్గా ఉంటాయి. బట్ షార్ట్కట్తో పోలిస్తే ఆలు వీడియో ఎడిటర్ మీకు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను దీనికి ఇచ్చే రేటింగ్ 5 out of 10. మీకు వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి యూట్యూబ్ వీడియోస్కి అయితే మీకు ఆలివ్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఈవెన్ 4GB ర్యామ్ పీసీలో కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇక మనము ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్స్లోకి అయితే వెళ్దాం. బ్లెండర్ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి. సో బ్లెండర్ అనేది ఓపెన్ సోర్స్ 3D యానిమేషన్ సాఫ్ట్వేర్. బట్ మీరు దీన్ని వీడియో ఎడిటింగ్ కూడా యూస్ అయితే చేయొచ్చు. నేనైతే దీనికి రేటింగ్ 6 out of 10 ఇస్తున్నాను. ఎందుకంటే మీకు బ్లెండర్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం అనేది కొంచెము కష్టమైన విషయం. అండ్ మీకు ట్యూటోరియల్స్ కూడా ఎలాంటివి దొరకవు, మ్యాక్సిమం చాలా తక్కువ దొరుకుతాయి. అండ్ లెర్నింగ్ కర్వ్ చాలా పెద్దగా అయితే ఉంటుంది దీనికి సంబంధించి. అండ్ సెకండ్ నేను వచ్చి డావిన్సీ రిజాల్వ్ అయితే చెప్తున్నాను. డావిన్సీ రిజాల్వ్లో మీరు చేయలేదంటూ ఏది లేదు. కాకపోతే ఒకటే ఇష్యూ ఏంటంటే మీరు మోర్ ఎఫెక్ట్స్ యూస్ చేద్దాం అనుకున్నారంటే మీ వీడియోలో వాటర్ మార్క్ అయితే వస్తుంది. సో మీరు లిమిటెడ్ ఎడిటింగ్ చేయడానికైతే మీకు ఇబ్బంది లేదు, లేదా మీరు ఎడిటింగ్ వర్క్ని స్ప్లిట్ చేసుకోవడానికైతే మీకు ఇబ్బంది లేదు. మీరు జస్ట్ ఒక సీన్ బై సీన్ ఎడిటింగ్ ఏదైనా చేసుకుంటున్నారు అనుకోండి, క్లిప్ బై క్లిప్,
అండ్ వాటన్నిటిని మళ్ళీ సపరేట్గా ఇంకో న్యూ ప్రాజెక్ట్లో అసెంబుల్ చేసుకుంటూ, సో ఈ టైప్ ఆఫ్ వర్క్ మీరు చేస్తున్నట్లయితే మీకు డావిన్సీ రిజాల్వ్ బాగానే పనిచేస్తుంది. కాకపోతే మీరు మొత్తం వీడియో క్లిప్స్ అన్నిటిని ఒకే దాంట్లో వేసేసి మొత్తం కంప్లీట్ వర్క్ని సింగిల్ ప్రాజెక్ట్లో చేయాలనుకుంటే మాత్రం మీకు వాటర్ మార్క్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నేనైతే డావిన్సీ రిజాల్వ్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి అయితే ప్రిఫర్ అయితే చేయను, బికాస్ వాటర్ మార్క్ అయితే పడుతుంది దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్స్ వాడినప్పుడు. అండ్ థర్డ్ వచ్చేసరికి హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్. నేను కరెంట్లీ నా వీడియోస్ ఎడిట్ చేయడానికి వాడుతుంది హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్. హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్ మీకు చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రీమియర్ ప్రో ప్లస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఈక్వల్స్ టు హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ప్రీమియర్ ప్రోలో ఉండే కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉండవు, బట్ మీకు ఇది చాలా యూజ్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇది ఫ్రీగా వస్తుంది. ప్రీమియర్ ప్రోలో మీకు మంత్లీ ప్రీమియం కాస్ట్ అయితే లేదు. అండ్ ఫైనలీ మనకు వచ్చేది అవిడ్ MC ఫస్ట్. అవిడ్ మీడియా కంపోజర్ ఫస్ట్ అనేది మనకి ఫ్రీగా వచ్చే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. అండ్ నేను ఇప్పుడు చెప్పిన సాఫ్ట్వేర్స్ అన్నింటిలోకి బెస్ట్ సాఫ్ట్వేర్ అంటే మీకు అవిడ్ మీడియా కంపోజర్ ఫస్ట్. అండ్ దీని అయితే రేటింగ్ 9.5/10. కాకపోతే మీకు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లిమిటేషన్ ఏమో ఉన్నట్టుంది. అండ్ మీకు ఒక కాషన్ నోట్ అయితే చెప్తున్నాను, మీ PCలో మినిమం 32 GB ర్యామ్, లేటెస్ట్ జనరేషన్ i7 ప్రాసెసర్ లేకపోతే అవిడ్ MC ఫస్ట్ని రన్ అయితే చేయలేరు. అలాగే గ్రాఫిక్ కార్డ్ కూడా ఏదైనా మంచిది ఉండాలి, అట్లీస్ట్ RTX సిరీస్లో మినిమం గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాలి. సో మినిమం అలాంటి స్పెసిఫికేషన్స్ లేకపోతే అవిడ్ MC ఫస్ట్ అయితే సరిగ్గా రన్ అయితే అవ్వదు. సో మ్యాక్సిమం హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్ వరకు ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా కాస్ట్లీ PC ఉందంటే మీరు అవిడ్ MC ఫస్ట్కి వెళ్ళండి, ట్రై చేయండి, మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ యాప్స్ విషయానికి వస్తే మనకి ఓన్లీ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ మేజర్గా అయితే ఇప్పుడు ఉన్నాయి, ఆండ్రాయిడ్ అండ్ iOS అనమాట. సో నేనైతే పెద్దగా డిస్కస్ చేద్దాం, రెండిట్లో కలిపి మీకు చాలా వీడియో ఎడిటింగ్ యాప్స్ అయితే ఉంటాయి. బట్ వాటర్ మార్క్ పడకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మీకు ఆండ్రాయిడ్లో ఒకే ఒక్క ఆప్షన్ అయితే చాలా బెస్ట్ ఉంది, అదే VN వీడియో ఎడిటర్. అది మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది వాటర్ మార్క్ పడకుండా ఆండ్రాయిడ్లో. అండ్ iOS విషయానికి వస్తే మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి iMovie, మీకు అది iOSతో పాటు ఆటోమేటిక్గా మీ ఐఫోన్లో కానీ ఐప్యాడ్లో కానీ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మళ్ళీ VN వీడియో ఎడిటర్. సో మీకు ఆండ్రాయిడ్ అండ్ iOSలో ఫోన్స్లో కానీ లేదా ట్యాబ్స్లో కానీ ఆండ్రాయిడ్ అండ్ iOSకి సంబంధించి మీకు పెద్దగా వీడియో ఎడిటర్స్ ఏవి పనికిరావు. అండ్ ఇంకా హానరబుల్ మెన్షన్స్ చూసుకుంటే VSDC వీడియో ఎడిటర్, అది కూడా కొంచెం బాగానే ఉంటుంది, బట్ నేనైతే దాన్ని లిస్ట్ అప్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా దాన్ని లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా నా వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.